నిన్న ఉదయం జూరిక్ చేరుకోగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు మొదలయ్యాయి. జూరిక్లో ఉన్నటువంటి ఇండో స్విస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక దాదాపుగా 12 స్విస్ కంపెనీలతోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి, నవ్య ఆంధ్రప్రదేశ్కి వనరులను సమకూర్చడానికి ఉండేటటువంటి ఫండ్ మేనేజర్స్, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, గోల్డ్ రిఫైనరీస్, అట్లాగే సోలార్ పవర్, ముఖ్యంగా తర్వాత హైడల్ పవర్ కూడా పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టి హైడల్ పవర్ ఉత్పత్తి చేయడం కన్నా చిన్న చిన్న డ్యామ్స్, చిన్న ఒక కొత్త విధానంతో హైడల్ పవర్ని ఉత్పత్తి చేసేటటువంటి ఒకటి. అట్లాగే సోలార్ పవర్లో చాలా ముఖ్యంగా మనకు ఇప్పటివరకు ఉన్నది ఏంటంటే, సోలార్ పవర్ మనం ఉత్పత్తి చేస్తాం, ఉత్పత్తి చేసిన వెంటనే దాన్ని వినియోగించాలి, లేకపోతే అది పోతుంది. దాన్ని మనం స్టోర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టెక్నాలజీస్ స్విట్జర్లాండ్లో ఆ టెక్నాలజీస్ ఇప్పుడు బాగా ముందుకు వస్తున్నాయి. వాటిని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి ఏ రకంగా మనం అవగాహన కుదుర్చుకోవచ్చు అనేటటువంటి వాటి మీద చాలా ముఖ్యమైనటువంటి సమావేశాలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి తెలుగువారు, జూరిక్లో ఉన్నటువంటి తెలుగువారు, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా నిన్న సమావేశం అయ్యారు. కొంతమంది ఇంగ్లాండ్ నుంచి కూడా వచ్చి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా జరిపారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. నిన్న సాయంత్రానికి డావోస్ చేరుకున్నాం. డావోస్ చేరుకున్న వెంటనే ఇక్కడ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక పెద్ద విందుని ఏర్పాటు చేశారు. ఆ విందులో భారతదేశం నుంచి ఉన్నటువంటి పారిశ్రామిక వాణిజ్య దిగ్గజాలందరూ కూడా నిన్న పాల్గొన్నారు. రాహుల్ బజాజ్, విశాల్ సిక్కా ఆఫ్ ఇన్ఫోసిస్, సునీల్ మిత్తల్ ఎయిర్టెల్, తర్వాత అజయ్ పరిమల్ గ్రూప్, ఇటువంటి వారందరూ ఉన్నారు నిన్న. దాదాపుగా ఒక 150 మంది. ఈ 150 మంది పాల్గొన్నటువంటి విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగం చేసి మన రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి చిక్కులు, మన రాష్ట్రం ముందు ఉన్నటువంటి సవాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, తర్వాత భారతదేశం ఏ రకమైనటువంటి కూడలిలో ఉంది, ఏ రకమైనటువంటి మలుపులో ఉంది అనేటటువంటిది, భారతదేశానికి ఉన్నటువంటి, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి అనేటటువంటి వాటి మీద వారు నిన్న ఆ సమావేశంలో వారు ఉపన్యాసంలో చెప్పారు. ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొదటి రోజు. ఇవాళ ఉదయం అర్బనైజేషన్, ఇట్స్ ఫ్యూచర్ అండ్ ఛాలెంజెస్, దీని మీద ఒక ముఖ్యమైనటువంటి సదస్సుతోటి ప్రారంభమైంది. ఇందులో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేశారు. అర్బన్ డెవలప్మెంట్లో ఆయనకున్నటువంటి అనుభవం, సైబరాబాద్ని ఎట్లాగా అభివృద్ధి చేశారు, ఇవాళ ఒక కొత్త రాజధాని, ప్రజా రాజధాని అమరావతిని కట్టడంలో వారికి ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటి, అది ఏ రకాలైనటువంటి అవకాశాలని ఇస్తోంది అనే దాని మీద వారు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు. ఉన్నటువంటి సదస్సులు అమరావతి కోసం చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ మీద చాలా ఆసక్తిని కనపరిచారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది, దీని వెనకాల ఉన్నటువంటి మెథడాలజీ ఏమిటి అనే దాని మీద ముఖ్యమంత్రి గారిని చాలామంది ప్రశ్నలు అడిగి జవాబులు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది తనకి ఒక సవాలు. డబ్బులు లేక కొత్త రాజధాని కట్టడానికి ఏం చేయాలనేది తెలియక ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళడం వారు చేశారని, ఒక సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మలుచుకునేటటువంటి పరిస్థితి ఉందో దానికి ఇది అద్దం పడుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. అది అయిపోయిన తర్వాత KPMG ఇండియా హెడ్ రిచర్డ్ రేకీ, అట్లాగే KPMG నెదర్లాండ్స్ చైర్మన్, ఆయన ఇద్దరూ కలిసి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి గారితో. దాంట్లో మనకి ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటి, ఆంధ్రప్రదేశ్ని 2022 నాటికి భారతదేశంలో 3 అత్యున్నత రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి KPMG ఇచ్చేటటువంటి ఐడియాస్, KPMG ఇచ్చేటటువంటి మోడల్స్, KPMG ఇచ్చేటటువంటి అడ్వైస్, సహకారం, ఇవన్నీ ఏ మేరకు చేస్తారు అనేటటువంటిది. అలాగే 2022 నాటికి భారతదేశంలో
3 అత్యున్నత రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి సలహా సంప్రదింపుల్ని ఒక్కొక్కటిగా ఎట్లాగా మనం దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయొచ్చు, ఆ అమలు చేసేటటువంటి ప్రక్రియలో ఆ విధానంలో కేపీఎంజీ ఏ రకమైన పాత్ర పోషించవచ్చు అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఇది అయిన తర్వాత నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో పబ్లిక్ పాలసీ స్కూల్కి డీన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కిషోర్ మెహబూబాని, చాలా ప్రభావవంతమైనటువంటి ఆలోచనా పరుల్లో ప్రపంచంలోనే పేరెన్నికన్నటువంటి ప్రొఫెసర్ ఆయన, వారితోటి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇదివరకు లీ కువాన్ యూ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ వారితోటి మనం చేసుకున్నటువంటి ఎంఓయు, దాని మీద ఉన్నటువంటి ప్రగతి, అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 20-30 మేటి విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వాటిని ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించడానికి వారు ఏ రకమైనటువంటి సహకారం అందించగలరు, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాంపిటేటివ్నెస్, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలతోటి, మిగతా రాష్ట్రాలతోటి బాగా పోటీ పడేలాగా పనిచేయాలంటే ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అందించగలదు అనే దాని మీద వారిద్దరూ చర్చించారు. దీన్ని మనం నిరంతరం వచ్చే 4, 5, 10 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కూర్చుని సమీక్ష చేసుకుని గత సంవత్సరం ఏం చేసాము, వచ్చే సంవత్సరం ఏం చేయాలి అనే దాని మీద ఒక సమీక్ష కోసం ఒక మెకానిజం దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారు. అది అయిన తర్వాత ఇప్పుడే ముఖ్యమంత్రి గారు బయలుదేరి మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి బిజినెస్ క్లైమేట్, అంటే వ్యాపార వాతావరణం, కొత్తగా వస్తున్నటువంటి, కొత్తగా ఆవిర్భవిస్తున్నటువంటి ప్రపంచంలో వ్యాపార వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద ఒక కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది.